హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 49. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అట్లీస్ట్ నన్ను చూసి కూడా ఏం రియాక్ట్ అవ్వట్లేదు. దీనికి ఈగో మామూలుగా లేదు. ఇప్పుడేంటి, నేను దీనికోసమే వచ్చాను అనుకుంటుందా? ఆ పొగరికేం తక్కువేం లేదు అనేసి తనలో తను అనుకుంటూ జానకిని చూస్తున్నాడు హర్ష. హర్ష గారు ఆ రోజు నన్ను తీసుకొచ్చి వదిలేసి ఈరోజు నా కోసం వస్తే నేను మాట్లాడాలా? అయినా వచ్చినవాడు మాట్లాడకుండా స్టైల్ చూపిస్తున్నాడుగా. నేను తింగరదాన్ని. కార్ చూసేసరికి అలవాటుగా వచ్చేశాను. జానకి హర్ష ఇద్దరు ఏం మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి కోసం ఒకరు మనసులో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అదంతా చూస్తున్న వైష్కి తిక్కలేస్తుంటే, జాను గుడ్ ఈవినింగ్, మేము ఎందుకు వచ్చామనుకుంటున్నావా అంటూ వైష్ అనేంతలోని, వైష్ నువ్వు మహితో మాట్లాడాలి అంటేనే కదా వచ్చింది. నువ్వు వెళ్ళి మహితో మాట్లాడితే వచ్చిన పని అయిపోతుంది, మనం రిటర్న్ అవ్వచ్చు. ఇక్కడ కొందరిని చూస్తుంటే ఇరిటేటింగ్గా ఉంది అంటూ జానుని కావాలనే స్ట్రైస్ చేస్తూ అంటాడు. ఆహా, ఎవరెవరి దగ్గర అబద్ధం చెప్తున్నారు? వైష్ మహి కోసం ఎందుకు వస్తాడు? నువ్వు చెప్తే నేనెలా నమ్ముతాను? నా దగ్గర కావాలని అంటున్నాడు అనేసి మనసులో అనుకుంటూ, నాకు కూడా కొందరిని చూడాలంటే ఇరిటేటింగ్గానే ఉంది అంటూ అంతే పొగరుగా చెప్పింది జానకి. దీని పొగరికేం తక్కువ లేదు. కారు వరకు వచ్చింది కదా, అడిగితే డ్రాప్ చేస్తాను కదా అనుకుంటూ చూస్తున్నాడు హర్ష. జాను, నువ్వు ఫ్లాట్కే కదా వెళ్ళేది, మేము అక్కడికి వెళ్తున్నాం, కార్ ఎక్కు, డ్రాప్ చేస్తామంటూ వైష్ అంటుంటే, నా కోసం వచ్చి నన్ను అడగలేదు, అట్లీస్ట్ నాతో మాట్లాడట్లేదు. నేను తన కార్ ఎందుకు ఎక్కాలి? నెవర్. జాను ఇక్కడ ఏమైనా తగ్గేదే లేదు అనేసి హర్ష వైపు ఓ షార్ట్ లుక్ ఇస్తూ, నాకు రూట్ తెలుసు, నేనేం చిన్నపిల్ల కాదు, ఎవరి హెల్ప్ అవసరం లేదు. జాను ఐఏఎస్ తగ్గేదే లేదు అంటూ వెనక్కి తిరిగేంతలో తన ముందుకి సడన్గా వచ్చి ఆగిన కార్ని చూసింది. విలాస్, థ్యాంక్ గాడ్ మీరు టైంకి వచ్చారు. జాను, నా డ్యూటీ అయిపోయింది, ఫ్లాట్కి వెళ్తున్నాను. థ్యాంక్ గాడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఫ్లాట్కే వెళ్తున్నాను, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ప్లెజర్ ఈస్ మైండ్. నువ్వు అడిగితే కాదు అంటానా? బట్ దారిలో చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని వెళ్తే నీకేమైనా ప్రాబ్లం ఉందా? నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అంటూ జానకి హర్ష వైపు చూస్తూ వెళ్ళి కారెక్కింది. విలాస్ అప్పటికే ఫేస్లో కలర్ చేంజ్ అవుతూ ఇతన్ని కోపంగా చూస్తున్న హర్ష వైపు ఓ ఈవిల్ స్మైల్ ఇస్తూ కార్ స్టార్ట్ చేశాడు. హర్ష, నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నావు? జాను, ఆ రోగ్ విలాస్ కార్ ఎక్కింది. షూ, నేనేం చేయను, తనేం చిన్నపిల్ల కాదు కదా, కార్ దిగు. హర్ష, నేనేం కొరియన్ లాంగ్వేజ్లో చెప్పలేదు, దిగి క్యాబ్లో వెళ్ళు అంటూ హర్ష వైష్ని దింపేసి కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. జాను, నీ పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బట్ నీకు నీ హస్బెండ్కి టర్మ్స్ బాగాలేదు కదా. ఆ రోజు నైట్ జరిగింది నేను చూశాను, అందుకే అడుగుతున్నాను. అయినో నీకు ఫస్ట్ నుంచి తనంటే ఇష్టం లేదు, బట్ ఎందుకు తనని పెళ్లి చేసుకున్నావు నాకు అర్థం కావట్లేదు. విలాస్ గారు, దిస్ ఈస్ మై పర్సనల్, ప్లీజ్ ఈ విషయంలో మీరు నన్నేం అడగండి అంటూ జానకి సైలెంట్గా ఉంది. ఈ జానకిని ట్రాప్ చేయడం చాలా కష్టం. నువ్వెంత నన్ను అవాయిడ్ చేసినా నేను నా నుంచి ఎవరూ కాపాడలేరు. నీ అందం నన్ను రోజు రోజుకి పిచ్చివాణ్ణి చేస్తుంది అనేసి జానకిని ఆశగా చూస్తున్నాడు. జాను, ఇఫ్ యూ డోంట్ మైండ్, షెల్ యూ కమ్ ఫర్ కాఫీ అంటూ విలాస్ అనేసరికి జానకి కూడా కాదని లేక ఒప్పుకుంది. జాను, నీకేం కావాలో ఆర్డర్ చెప్పు అంటూ విలాస్ అంటుంటే, నాకేం వద్దు, మీడియా ఆర్డర్ చెప్పండి అంటూ జానకి విలాస్తో అంటుంది. జాను, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. నా వైఫ్ స్వాతిని నేను చాలా ప్రేమించాను, తనే నా లైఫ్ అనుకున్నాను, కానీ నా స్వాతి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నీ భర్త నిన్ను మోసం చేసి చివరికి నిన్ను వదిలించుకున్నాడు. వి బోత్ ఆర్ ఇన్ సేమ్ బోత్ కదా. స్వాతి చనిపోయిన తర్వాత నేను ఆ బాధ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఆ టైంలో మోరల్ సపోర్ట్ లేక నరకం చూశాను. నువ్వు కూడా అదే ఫేస్లో ఉన్నావు, బట్ నీకు నేనున్నాను, ఆల్వేస్ ఫ్రెండ్లా ఉంటాను.
విలాస్ గారు, నాకెవరి సపోర్ట్ అవసరం లేదు. నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను. ఒకరితో షేర్ చేసుకోవడం కానీ ఒకరి సానుభూతి ఆశించడం కానీ నాకు నచ్చదు. ప్లీజ్ ఇంకెప్పుడు మీరు ఈ టాపిక్ నా దగ్గర రేస్ చేయకపోతేనే మనకి బెటర్. మనం వచ్చి చాలాసేపు అయింది, ఇంకా స్టార్ట్ అవుదామా? చ, దీన్ని మెంటల్గా డౌన్ చేసి ఫిజికల్గా యూజ్ చేసుకుందాం అనుకుంటే నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇకపై నా ప్లాన్ని చేంజ్ చేయాలి. యాజ్ అ సూన్ అనుకుంటూ పద అంటూ ఇద్దరు బయటకు వచ్చి షాక్గా చూస్తున్నారు. ఏసీపీ సార్, సడన్గా హైదరాబాద్లో సునామీ వచ్చిందా? అది కూడా పర్టికులర్గా మీ కారు మీద మాత్రమే వచ్చిందేంటి? ఇలా అయింది. విలాస్ తుక్కుతుక్కైన తన కారుని చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓ పోలీసుడి కారు మీద చేయి వేసిన ఎవరిని వదిలిపెట్టను. ఐ విల్ సీస్ ఎండ్ అనేసి తన పిడికిలు బిగిస్తూ హర్షనే చేసుంటాడనిపిస్తుంది. ఏసీపీ సార్, ఇది ఎవరైనా కానీ కావాలని మీ మీద పర్సనల్ గచ్చితో చేశారనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఇది ఐరన్ షాప్కి మాత్రమే యూజ్ అవుతుంది అంటూ అప్పుడే అక్కడికి వస్తున్న హర్షని చూసి సైలెంట్గా చూస్తుంది. ఏసీపీ, విలాస్ రాతోటి ఏమైంది? చూస్తుంటే మీ కార్కి ఏదో అయినట్టుంది. అంతేలే, మనకి అవసరం లేని దానిలో కాలు చెయ్యి పెడితే ఇలానే అవుతుంది. అసలే ఏసీపీ కదా, కాస్త చూసుకోండి. నా వైఫ్కి మీరు లిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు, బట్ ఇప్పుడు మీరే ఒకరు లిఫ్ట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ డ్రాప్ యూ? సర్కాస్టింగ్గా అంటాడు హర్ష. హర్ష గారు, ఇలా చేశారా? నా వల్ల ఏసీపీ కార్ డ్యామేజ్ చేశారు. అసలు ఎందుకు ఇంత రూడ్ వైలెంట్గా బిహేవ్ చేస్తాడు? హర్ష జానకి హ్యాండ్ని గట్టిగా పట్టుకుంటూ, ఇప్పటికే చాలా చేశావు, ఇక పద అంటూ హర్ష చూసిన చూపుకి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. మిస్టర్ ఏసీపీ, నేను ఎవరికి పడితే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చే అలవాటు లేదు అంటూ జానకిని తీసుకొని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. చ, ఈ హర్ష చాలా ఓవర్ చేస్తున్నాడు. జానకి విషయంలో ఎంతవరకైనా వెళ్ళేలా ఉన్నాడు. ఇంకా లేట్ చేసే లాభం లేదు. జానకి విషయంలో నేనే ఏదో ఒకటి చేయాలి. ఈ హర్ష ప్రతిసారి నాకు అడ్డం వస్తూనే ఉన్నాడు అంటూ పిడికిలు బిగించాడు. హర్ష జానకిని అస్సలు పట్టించుకోకుండా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. జానకి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. హర్ష కార్ని జానకి ఫ్లాట్ దగ్గరికి తీసుకురాగాని జానకికి ఏం మాట్లాడకుండా కార్ దిగింది. జానకి, 1 సెకండ్. నువ్వేం చేసినా నిన్నేం అనట్లేదంటే అర్థం నిన్నేం అనేది లేదని కాదు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ నిన్ను ఆ ఏసీపీతో చూస్తే నా రియాక్షన్ నీ ఇమాజినేషన్కి కూడా అందదు. నాకు అర్థం కాదు, నీకెందుకు ఏసీపీ సార్ అంటే అంత జెలసీ? నువ్వు తప్పు చేసి ఏసీపీ సార్ని అంటావేంటి? నువ్వే కదా ఏసీపీ కార్ని అలా చేసింది. నేను నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, నా మీద అథారిటీ చూపించే రైట్ నీకేం లేదు. నాకు నచ్చింది చేస్తాను. నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? నువ్వు మర్చిపోయావేమో, మనది రియల్ మ్యారేజ్ కాదు, అగ్రిమెంట్ మ్యారేజ్. పైగా ఏసీపీ సార్ నీలాగే నమ్మించి మోసం చేసే టైప్ కాదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి. షూ, టన్స్ ఆఫ్ పొగరుంది కానీ గ్రామ్ కూడా బ్రెయిన్ లేదు. వైష్, నువ్వేంట్రా అక్కడే ఉన్నావు? ఇప్పుడే వచ్చావా? నీకోసమే వచ్చాను, నువ్వు లేవని రిటర్న్ వెళ్తున్నా. ఆహా, అక్కడే వదిలేసి మళ్ళీ స్టోరీ చెప్తున్నావా మిత్రద్రోహి? జానకి కోసం నన్ను కూడా వదిలేసావు కదా. మొత్తానికి జాను మీద నీకెంత ప్రేమ ఉందనేది దీనివల్లే తెలిసిపోయింది. వైష్, అదేం లేదు, చూసావు కదా, ఆ తింగర్తి నా మీద కోపంతో వాడితో వెళ్ళింది. అందుకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. నువ్వైనా తింగర్ దానికి అర్థమయ్యేలా చెప్పు. నేనేం చెప్పినా నమ్మదు కదా. హర్ష, విలాస్ నుంచి జానకికి థ్రెట్ ఉంది కదా, తనను కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది. కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వడానికి అక్కడుంది ఎవరనుకున్నావు? జానకి. జానకి ఐఏఎస్, అతి తెలివికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ హర్ష కూడా వెళ్ళిపోయాడు. నందనవనం. ఈ నందనవనంలో అడుగు పెట్టాలనే నా కోరిక ఇన్నేళ్ల తర్వాత నెరవేరింది. త్వరలోనే నేను అనుకున్నది కూడా జరుగుతుందంటూ లోపలికి అడుగు పెట్టబోతుంది చాముండేశ్వరి. చాముండేశ్వరి, నువ్వెందుకు వచ్చావు? నీ అడుగు ఈ ఇంట్లో పడితే అంటూ అనసూయ అక్కడికి వచ్చేసరికి అందరూ కూడా హాల్లోకి వచ్చారు. అనసూయ, నేను వచ్చింది నా కూతురు అత్తారింటికి, నన్ను రావద్దంటే ఎలా అంటే ఆగుతానా? చాముండేశ్వరి, నందనవనంలోకి నీలాంటి వాళ్ళు అడుగుపెట్టే అర్హత లేదు. ఎందుకు లేదు అంటూ కిందికి వస్తాడు. హర్ష, నిన్నే అడిగేది, మా అత్త నా ఇంట్లోకి ఎందుకు రాకూడదు?
ఈ ఇంట్లో నీకెంత రైట్ ఉందో నాకు అంతే రైట్ ఉంది. అత్తయ్య నిన్నెవరు ఆపేది లేదు, పదండి అత్తయ్య అంటూ చాముండేశ్వరిని అనగానే అనసూయని చూసి గర్వంగా నవ్వుతూ లోపలికి అడుగు పెట్టింది చాముండేశ్వరి. నేనేదైతే జరగకూడదో అనుకున్నానో అదే జరుగుతుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా రామ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. చంద్రుడు రాహు కేతు మింగేసినట్టే ఇద్దరు మళ్ళీ నా రామ లైఫ్లోకి వచ్చారు. నేనెంత మాత్రం ఇది జరగనివ్వను. వెంటనే జానకిని ఇంటికి తీసుకొస్తాను. ఈ క్షణమే తనను రామాని ఒక్కటి చేస్తానంటూ జానకి కోసం బయటికి వెళ్ళిపోయింది. దీపాలి ఏమైంది? అనసూయ అలా హడావిడిగా బయటకు వెళ్తుంది. మామ్, తను ఎక్కడికి వెళ్తే మనకెందుకు, ఫస్ట్ నువ్వు పద అంటూ చాము ఆంటీని లోపలికి తీసుకెళ్ళింది. అత్తయ్య మీరు ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. నువ్వు దీపాలి మాట్లాడుకోండి, నేను కాసేపట్లో వస్తానంటూ హర్ష బయటికి వెళ్ళిపోయాడు. దీపాలి, ఏదైతేనే మొత్తానికి నందనవనంలో అడుగు పెట్టేశావు, హ్యాపీగా ఉందా? మామ్, హ్యాపీగా కాదు, ఇరిటేటింగ్గా ఉంది. నా హర్ష కోసం నేను ఇక్కడికి వచ్చాను, కానీ హర్ష నాకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ఏదైతే చెప్పి తనకి దూరంగా ఉన్నానో అదే ఇప్పుడు నాకు ప్రాబ్లం అయింది. ఇంటికి వచ్చేసాం కదా ఇంకేంటి అంటున్నాడు. ఇంకెన్నాళ్ళు తనని బేర్ చేయాలో తెలియడం లేదు. ఓవైపు హర్ష నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నా అత్త కనీసం హర్షతో మాట్లాడనివ్వడం లేదు. బేబీ, నువ్వు అనుకున్న చేయడం నీ వల్ల కాదు. అసలు ఇప్పుడు హర్షకి పెళ్ళైంది కదా. మామ్, జస్ట్ స్టాప్ ఇట్. కష్టమని చెప్పు, ఒప్పుకుంటాను, కానీ నా వల్ల కాదంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. హర్షను నేను ప్రేమించాను, నా ప్రాణం కంటే ఎక్కువే ప్రేమించాను. హర్ష నాకే సొంతం, నాకు మాత్రమే సొంతం. నేను అనుకున్నది చేయడం పెద్ద కష్టమేం కాదు. హర్ష ఇప్పుడు ఒంటరివాడు. జానకిని బయటకు పంపించేశాడు. ఆ జానకి వచ్చేలోపు హర్షని నావాణ్ణి చేసుకుంటాను. వైష్, అసలు ఏమనుకుంటున్నాడు మీ ఫ్రెండ్? బాగా ఎక్కువ చేస్తున్నాడు. నన్ను వద్దని వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నా మీద అథారిటీ చూపిస్తున్నాడు. అయినా మీ ఫ్రెండ్కి క్లియర్గా చెప్పాను కదా, మాకు జరిగింది పెళ్ళి కాదు, ఇట్స్ జస్ట్ ఏ అగ్రిమెంట్. కానీ ఆ సంగతి మర్చిపోయి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. జాను, యాక్చువల్లీ హర్ష మంచివాడే. తను ఎందుకు అలా చేస్తున్నాడో నువ్వే థింక్ చెయ్యి, నీకే తెలుస్తుంది. నాకేం థింక్ చేయాల్సిన అవసరం లేదు. నీ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పు. నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటానని నాకు తెలుసు కాబట్టే నీకు చెప్తున్నా. ఏసీపీ సార్ కార్ని డ్యామేజ్ చేశాడు. ఏసీపీ సార్ని రిక్వెస్ట్ చేశాను కాబట్టి ఏసీపీ సార్ ఆ విషయాన్ని వదిలేశారు. అయినా ఏసీపీ సార్ మీద ఎందుకు నీ ఫ్రెండ్కి అంత కోపం వైష్? జాను, ఆ ఏసీపీ పెద్ద రోగ్. అలాంటి వాడితో నువ్వు దూరంగా ఉండడం నీకే మంచిది. అసలు స్టాప్ ఇట్ వైష్. నీ ఫ్రెండ్ నిన్ను కూడా తనలానే చేశాడా? అందుకే ఏసీపీ సార్ని అబ్యూస్ చేస్తున్నావు. నీ ఫ్రెండ్ చేసిన దానికి నేను ఈరోజు తనని పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంతేకాని ఏసీపీ సార్ కాదు. ఏసీపీ సార్ చాలా మంచివాళ్ళు. తన వైఫ్ స్వాతిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. అలాంటి తన్ని జడ్జి చేసే రైట్ నీ ఫ్రెండ్కి లేదు అంటూ జానకి వైష్ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేసింది. హర్ష చెప్తే నమ్మలేదు. జానుని బేట్ చేయాలంటే పేషెన్స్ చాలా అవసరం. కాసేపట్లోనే అల్లాడించింది అనుకుంటాడు వైష్. వదిన, నీకోసం కాఫీ తీసుకొస్తానంటూ కిచెన్లోకి వచ్చింది కవిత. అనసూయ గారు సడన్గా వచ్చారు. ఇది నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? మొబైల్ కూడా రూమ్లోనే వదిలేసింది. అనసూయ గారికి ఏం సమాధానం చెప్పాలనేసి జానకి కోసం టెన్షన్ అవుతూ అనసూయకి కాఫీ తీసుకొని వచ్చింది. వదిన, జాను ఇంకా రాలేదా? నేను తన కోసమే వచ్చాను. యాక్చువల్లీ రామ అలా చేయాల్సింది కాదు, నాకు కూడా తెలీదు. ఆ హీట్ మూమెంట్లో జానకిని తీసుకొని వచ్చేశాడు. అందుకే తనని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. వదిన, మీరే తను చేసిన తప్పును క్షమించి రావడం మా అదృష్టం అంటూ అప్పుడే జానకి లోపలికి వస్తుంటే, జాను, మీ అత్తయ్య వచ్చారు, నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని సంతోషంగా అంటుంది కవిత. అత్తయ్య వచ్చారా? కానీ నేను ఇంకా ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాను కదా. మరి అత్తయ్య ఎందుకు వచ్చారు? జానకి ఏదైతే జరిగిందో అదంతా నాకు తెలియకుండా జరిగింది. జరిగిన దానిలో అందరి తప్పు ఉంది. మనం ఏదైనా కానీ మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకోసమే వచ్చాను. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను ఎక్కడికి వచ్చేది లేదు. నేను తప్పు చేశానని హర్ష గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ తనే వచ్చి నన్ను తీసుకెళ్లే వరకు నేను ఆ ఇంటికి రాను. జానకి, నీకేమైనా పిచ్చా? నీకోసం మీ అత్తయ్య వస్తే ఇలా మాట్లాడతావా?
అమ్మ ప్లీజ్, ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు. ఇది నా సొంత విషయం. ఇప్పుడు నేను అత్తయ్య వచ్చిందని వెళ్తే నేను తప్పు చేశాను నన్ను ఒప్పుకున్నట్టే కదా. కానీ అసలు నేనేం చేశాను? తల్లి కొడుకుని ఒక్కడి చేయడమే నేను తప్పు అనుకుంటున్నారు. కానీ నా దృష్టిలో అదేం తప్పు కాదు. అందుకే హర్ష గారు వచ్చే వరకు నేను ఆ ఇంటికి వచ్చేది లేదు. నన్ను క్షమించండి. జానకి, నువ్వు తప్పు చేశావని ఎవరూ అనలేదు. కానీ అసలు నిజం తెలియకుండా నువ్వేదైతే చేశావో అది మాత్రం తప్పే జానకి. ఓ కన్న తల్లికి తన అందరి బిడ్డలు సమానమే. కానీ నేను నా కొడుకుని దూరం చేసుకున్నానంటే దానికి కారణం ఒక్కసారైనా ఆలోచిస్తే నీకే తెలిసేది. హర్ష ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తనను తన భార్యని దూరం పెట్టలేదు. ఇప్పుడు ప్రేమ అంటే నాకు అసహ్యం, ద్వేషం. నీకు అది మాత్రమే తెలుస్తుంది. కానీ ఎందుకు నీకు తెలుసా? అది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఓ అబద్ధం కంటే సగం నిజం చాలా ప్రమాదం జానకి. దానివల్ల ఏమైనా జరగచ్చు. అందుకే నీకు ఇప్పుడు అన్ని నిజాలు తెలియాలి. నువ్వు నాతో పద. నిజం తెలిసిన తర్వాత నేను చేసింది తప్పు అనుకుంటే నీకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు అంటూ జానకి చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్తుంది. అత్తయ్య, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేసి మనసులో అనుకుంటూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వస్తుంది. జానకి అనసూయ చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే అప్పుడే వస్తున్న విలాస్ అదంతా చూస్తూ, ఈవిడ జాను అత్త కదా, ఎందుకు తనని అలా తీసుకెళ్తుంది అంటూ జానుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుందా? నా చేతి వరకు వచ్చిన అవకాశం ఎలా వదులుకుంటాను? ఏదేమైనా జానకిని నా సొంతం చేసుకోవాల్సిందే. ఫస్ట్ అసలు ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏం చేస్తుంది చూద్దామనేసి ఆ వైపే వెళ్ళి వాళ్ళ మాటల్ని చాటుగా వింటున్నాడు విలాస్. జానకి, నీకు ఈ అనసూయదేవి ఎలా కనిపిస్తుంది? ప్రేమను, ప్రేమించే వాళ్ళను ద్వేషించడమే వచ్చు అనుకుంటున్నావా? కానీ అది నిజం కాదు. నాకు ప్రేమంటే నమ్మకం, గౌరవం ఉంది. కానీ ఆ నమ్మకాన్ని తుడిచేసి ఆ ప్రేమంటేనే అసహ్యం పుట్టేలా చేసింది ఎవరో తెలుసా? నువ్వు తీసుకొచ్చిన దీపాలి. అసలు ఆ దీపాలి ఎవరో తెలుసా? అత్తయ్య, చాముండేశ్వరి గారి కూతురు. మీకు ఆమెకు అసలు పడదు. కానీ హర్ష, దీపాలి లవ్ చేసుకున్నారు. అందుకే వాళ్ళ ప్రేమను అపోజ్ చేస్తున్నారు. ఇది మీరు చెప్పేది. నేను తెలుసుకునేదేముంది? అందరికీ తెలుస్తుంది కదా. కాదు కాదు కాదు, అసలు ఆ దీపాలి ప్రేమే ఓ నాటకం, నయవంచన. ఆ దీపాలి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది హర్షిత్ని కాదు, నీ భర్త హర్షిత్ రామ్ నందన్. అనసూయ చెప్పింది వినేసరికి అసలు ఏం అర్థం కాక చూస్తుంది జానకి. జానకి, ఏంటి షాక్ అవుతున్నావా? నేను చెప్పింది నమ్మలేకపోతున్నావా? కానీ అదే నిజం. దీపాలి ప్రేమించింది నీ భర్తనే. రామ కూడా దీపాలిని ప్రాణంగా ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మామ్ అంటూ హర్ష అనే మాటకి అనసూయ చెప్పేది ఆపేస్తూ వస్తున్న హర్షని చూస్తుంది. రామా, మామ్, నువ్వెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బ్రతిమాలాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి పద. రామా, నీకోసం నేనేం చేయడానికైనా నాకు ఇష్టమే. నాన్న, ఏదేమైనా నువ్వు బాగుండాలి. జానకిని మనతో తీసుకెళ్దాం. మామ్, నేను చెప్పాను కదా, తను రావాలనుకుంటే తనే వచ్చేది. ఎవరూ తనని అపోజ్ చేయలేదు కదా. బట్ రావాలంటే మాత్రం తను నీ విషయంలో చేసిన దానికి నీకు క్షమాపణ చెప్పాల్సింది. ఫస్ట్ నువ్వు పద. రామా, ఇక్కడి వరకు వచ్చాం, ఎంతవరకైనా వెళ్తాను. నా కోడల్ని నేనే అడుగుతాను అంటూ జానకిని చూస్తూ, జానకి, భార్యాభర్తల మధ్య గొడవ మీరే సాల్వ్ చేసుకోవాలి. కాదు అని మూడో మనిషికి వస్తే అది పెద్ద అగాధం అవుతుంది. మీ మధ్య అగాధం రాకూడదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో జానకి. జరిగింది మర్చిపోయి ముందు మన ఇంటికి పద. జానకి, నిన్ను అత్తలా ఆజ్ఞాపించడం లేదు, అమ్మలా అడుగుతున్నాను. మామ్, ఎవరిని ఇంతలా బ్రతిమాలాల్సిన అవసరం లేదు అంటూ తన దృష్టిలో తను చేసింది రైట్ అనుకున్నప్పుడు ఎవరేం చెప్పినా తను అర్థం చేసుకోదు. అర్థం చేసుకున్నప్పుడే వస్తుంది. నువ్వు ఇంకేం మాట్లాడినా నా మీద ఒట్టే. ఫస్ట్ పద మామ్ అంటూ అనసూయ చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా తనతో తీసుకెళ్ళిపోతున్నాడు. జానకి అనసూయ చెప్పేది ఆలోచిస్తూ అనసూయ హర్ష వచ్చే వైపే చూస్తుండిపోయింది. జాను ఇలా షాక్గా చూస్తుంది. థ్యాంక్ గాడ్, జాను వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. అయినా ఈ న్యూ క్యారెక్టర్ దీపాలి ఎవరు? మనకు తెలియకుండా చాలా కథ ఉంది. వాట్ హెల్స్? మనకు కావాల్సింది జాను అందం సొంతం చేసుకోవడమే కదా అనేసి జానకిని ఆశగా చూస్తూ
నేను ఇంకా లేట్ చేయకూడదు. లేట్ చేస్తే జానకి నా నుంచి దూరం అవుతుంది. త్వరగా జానకిని నా సొంతం చేసుకోవాలనేసి జానకిని కన్నింగా నవ్వుతూ చూస్తున్నాడు విలాస్. రామా, నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. జానకిని ఒప్పించి ఇంటికి తీసుకురావాలనుకున్నాను. అసలు నువ్వెలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? ఆ చాముండేశ్వరిని ఇంట్లో చూసినప్పుడే నువ్వు జానకి దగ్గరికి వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. అలానే వచ్చావు. రామ, జానకి మంచి అమ్మాయి, మంచి మనసున్న అమ్మాయి. తను నీ భార్యగా నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం. నాన్న, సంసారం అంటే ఇలానే ఒడిదుడుకులు వస్తుంటాయి. ఒకరు కావాలంటే ఒకరి కోసం ఒకరు తగ్గాల్సిందే. ఇలానే ఉంటే మీ సంసారం ఏమవుతుందనే భయంగా ఉంది. మామ్, ఏం కాదు, మేం బాగానే కలిసి ఉంటాం. నువ్వు ఈ విషయం గురించి ఆందోళన పడకు. జాను నిజం తెలిసిన రోజు తనే తప్పకుండా వస్తుంది. హర్ష గారు దీపాలి ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకోవాలనుకున్నారా? మరెందుకు దీపాలి హర్ష గారి తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది? అత్తయ్య ఏమంటున్నారు? అత్తయ్య చెప్పింది నిజమేనా? నిజమే. వైష్? హా జాను, ఆంటీ చెప్పిన ప్రతి మాట నిజమే. హర్ష దీపాలి ప్రేమించుకున్నారు. కాదు కాదు, దీపాలి ప్రేమించింది అనుకున్నాడు. అందుకే తనని ప్రాణంగా ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను మోసం చేసింది. ఆ మోసమే హర్షని ఇలా చేసింది. వైష్ణవ్, ఏమంటున్నావు? అసలు నీకేం అర్థం కావట్లేదు. దీపాలి నీ అక్క, కానీ నీ అక్కని నువ్వే బ్లేమ్ చేస్తున్నావు. నువ్వు చెప్పేది వింటుంటే నా బ్రెయిన్ పనిచేయట్లేదు. జాను, నువ్వు ఇప్పుడు చూస్తున్న హర్ష నిజం కాదు. నువ్వు అసెసినేట్ చేస్తున్నావు కదా. ప్రతిసారి నిన్నేదో మోసం చేశాడు, మోసగాడని చూస్తున్నావు కదా. నిజానికి అలాంటి వాడు నీ భర్త అవ్వడం నీ అదృష్టం. కానీ నువ్వే నీ అదృష్టాన్ని నాశనం చేసుకుంటున్నావు. దీపాలి నా ఓన్ సిస్టర్, కానీ తను చేసిన దానికి హర్షను ప్రేమ పేరుతో మోసం చేసినందుకు తనని ఆ ఇంటిని వదిలేశాను. కేవలం నందన్ ఫ్యామిలీ మీద ఉన్న పగ కోసం మా అమ్మ చేసినట్టు హర్షని ప్రేమిస్తున్నట్టు నటించి హర్షతో పెళ్లి వరకు వచ్చి కాసేపట్లో పెళ్లి కాని హర్ష తమ్ముడు హర్షను పెళ్లి చేసుకొని వచ్చింది. ఫస్ట్ నుంచి మా 2 ఫ్యామిలీస్కి పడకపోయినా హర్ష దీపాలి లవ్ చేసుకున్నారని ఆంటీ ఇద్దరికి పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ దీపాలి ప్రేమ పెళ్లి నాటకంతో ఆ ఫ్యామిలీలో కల్లోలం సృష్టించారు. వైష్, నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నా. అసలు ఎందుకు దీపాలి అలా చేయాలి? మా అమ్మకి ఇచ్చిన మాట కోసం అలా చేసింది. అసలు హర్షను ప్రేమించింది, పెళ్లి వరకు తీసుకొచ్చింది. అదంతా కూడా కేవలం మా మామ్ చెప్పిందని జాను. దీపాలి మోసం హర్షలో ప్రేమ, పెళ్ళంటేనే అసహ్యం పుట్టించింది. రిలేషన్ మీద నమ్మకం లేకుండా చేసింది. ప్రేమకు వాల్యూ ఇచ్చే తన దృష్టిలో ఇప్పుడు ప్రేమంటేనే ఓ అవసరం. ఆ రోజు దీపాలి హర్ష మీద వేసిన నిందలు తనని ఇలా మార్చేసింది. నిజమే, హర్షకి ఇప్పుడు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంది. రిలేషన్ మెయింటైన్ చేశాడు. తను అలా మారాడంటే తనని అలా చేసిన సిచ్యువేషన్ కూడా చూడాలి కదా. నీ విషయంలో హర్ష తప్పు చేశాడంటున్నావు, కానీ అది నిజం కాదు. నీ విషయంలోనే కాదు, ఏ అమ్మాయి విషయంలో హర్ష తప్పు చేయలేదు. నువ్వు చూసిందే నిజం అనుకుంటున్నావు, కానీ నీకు తెలియని నిజం ఉంది. కానీ చెప్పినా నువ్వు నమ్మవు. నువ్వు నమ్మిన రోజు హర్ష అంటే ఏంటో నీకే తెలుస్తుంది. జానకి ఆ రోజు నువ్వు హర్షని ఫేస్ చేయలేవు, ఇది మాత్రం నిజం అంటూ వైష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు జానకి తన ఇంటికి వెళ్తుందా లేదా ఇక్కడే ఉంటుందా చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.